భగవద్బంధులారా, శ్రీమద్ వాల్మీకి రామాయణంలో గాయత్రి మంత్ర బీజాక్షరాలతో పదకబడిన గాయత్రి రామాయణంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. కథాభాగంలో హనుమంతుల వారు అశోకవనంలో ఒక శింసుపా వృక్షము కింద కూర్చుని ఉన్న సీతమ్మ వారిని చూశారు అని చెప్పుకున్నాం. ఆవిడ సీతే అని హనుమంతుల వారు ఆయన గమనించిన లక్షణాల ఆధారంగా గుర్తించారు. సీతమ్మ వారు ధరించిన ఆభరణాల గురించి రామచంద్రస్వామి హనుమంతుల వారికి చెప్పడం జరిగింది. ఆ ఆభరణాలన్నీ కొమ్మలకి వేలాడుతూ ఉన్నాయి. వాటిని చూసి ఈవిడ సీతే అని నిశ్చయించుకుంటారు హనుమంతుల వారు. ఆవిడ మలిన వస్త్రాలను చూసి కాలం ఎంత బలీయమైనదో కదా, మన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ యది సీతాపి దుఃఖార్థ కాలోహి దురతిక్రమ. ఎన్నో భోగాలు అనుభవించాల్సిన ఈవిడకి ఎన్ని కష్టాలు వచ్చాయో కదా, కాలప్రభావం ఇలాగే ఉంటుంది అని అంటారు హనుమంతుల వారు. సుందరకాండ 16వ సర్గ 3వ శ్లోకం చాలా అద్భుతమైన శ్లోకం. ఓర్పులో భూదేవితో సమానమైనది ఇంతవరకు రామ లక్ష్మణుని చేత రక్షింపబడి, కానీ ఇప్పుడు రాక్షస స్త్రీల మధ్య దీనురాలై ఉంది అని హనుమంతుల వారు బాధపడతారు. కొంచెం దృష్టిని బాగా ప్రసరించి చూస్తే అక్కడ ఉన్న రాక్షస స్త్రీలు చాలా భయంకరంగా ఉన్నట్టుగా గుర్తిస్తారు హనుమంతుల వారు. సీతమ్మ వారు ఎవరినీ చూడటం లేదు, కేవలం రామచంద్రస్వామినే నిరంతరము చింతిస్తోంది, ఆయన్నే ధ్యానిస్తోంది. నైషా పశ్యతి రాక్షస్యో నేమాన్ పుష్పఫలద్రుమాన్ ఏకస్థ హృదయానూనం రామమేవాను పశ్యతి అని అంటారు వాల్మీకి భగవానుడు. అలా సీతమ్మ వారిని చూసి గుర్తించేసరికి పగలు అయింది. నిద్ర నుండి లేచిన రావణుడు 100 మంది స్త్రీలతో వెంటనే అశోకవనానికి వస్తాడు. ఆ విశ్రవసు కుమారుడైన రావణాసురుణ్ణి హనుమంతుల వారు చెట్టు కొమ్మ నుండి కొంచెం కిందకి దిగి చూస్తారు. రాత్రి పానభూమిలో చూసినవాడు ఈ రావణాసురుడే అని గుర్తిస్తారు. ముందు రావణాసురుడు సీతమ్మని చూసి మాట్లాడడం ప్రారంభిస్తాడు. సీత, నీ యవ్వనమంతా అయిపోతోంది. పరస్త్రీలను అపహరించడం రాక్షసులకి సహజంగా ఉండే లక్షణము. ఇలా కింద పడుకోవడము, మలిన వస్త్రాలను ధరించడము నీకు ఏమాత్రమూ తగదు. తాగు, తిను, రమించు, నా ఐశ్వర్యాన్ని చూడు, భోగాలను అనుభవించు, సముద్ర తీరంలో ఉన్న వనాలలో నాతో పాటు విహరించు అని అంటాడు. అప్పుడు సీతమ్మ వారు ఒక గ్రడ్డి పరక అడ్డుగా పెట్టుకుని మాట్లాడడం ప్రారంభిస్తుంది. నేను రామచంద్రస్వామికే చెందిన దానిని. నీ రాజ్యంలో నీకు ఎవరు మంచి చెప్పేవారే లేరా? ఒకవేళ మంచి మాట చెప్పేవాడు ఉన్నా నువ్వు వాడి మాట వినవా అని అడుగుతుంది. సూర్యుడి నుండి కాంతి ఎలా వేరు కాదో అలాగే రాముడి నుండి నేను వేరుగా అవ్వను. ఓ రావణ, నీకు ఆయువు మూడింది. కైలాసానికి కానీ అలకాపురికి కానీ వరుణదేవుడి సభకి వెళ్ళినా సరే రాముడి నుంచి నువ్వు తప్పించుకోలేవు. నా తపప్రభావంతో నిన్ను భస్వం చెయ్యొచ్చు, కానీ నాకు రాముడి దగ్గర నుంచి ఆ ఆజ్ఞ లేదు, కాబట్టి నేను ఆ పని చెయ్యను అని అంటుంది సీతమ్మవారు. ఆ మాటలు విన్న రావణాసురుడు పట్టలేని కోపంతో నీకు 2 నెలలు గడువిస్తున్నాను. ఆ తర్వాత నీ అంతట నువ్వు వచ్చి నన్ను భర్తగా అంగీకరించకపోతే వెంటనే నేను నా ప్రాతకాల భోజనంలో నిన్ను ముక్కలుగా చేసుకొని తినేస్తాను అని అంటాడు రావణాసురుడు. ఆ తర్వాత అక్కడున్న రాక్షస స్త్రీలకి ఆదేశం ఇస్తాడు. అనుకూల విధంగా అయినా ప్రతికూల విధంగా అయినా ఈ సీతని నాకు వశమయ్యేలాగా చెయ్యండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అక్కడున్న రాక్షస స్త్రీలు సీతమ్మ వారిని ప్రలోభ పెడతారు. నీ ఏడు పాపు, నీ శోకాన్ని వీడి రావణాసురుణ్ణి భర్తగా అంగీకరించు, అప్పుడు మేమందరము కూడా నీకు సేవలు చేస్తాము అని చెబుతారు. దానికి సీతమ్మ వారు, రాముడు రాజ్యభ్రష్టుడైనా దీనుడైనా నాకు అతడే గురువు. శచీదేవి ఇంద్రుణ్ణి, రోహిణి చంద్రుణ్ణి, అరుంధతి వశిష్ఠుణ్ణి, దమయంతి నలమహారాజుని ఎలా అనుసరించారో నేను కూడా రాముణ్ణి అనుసరిస్తాను అని చెబుతుంది. ఆ మాటలకి రాక్షస స్త్రీలకి చాలా కోపం వచ్చి అజాముఖి అనే రాక్షసి మనం అందరము కూడా ఈమెను ముక్కలుగా చేసి ఆ మాంసాన్ని తినేద్దాము అని అంటుంది. దానికి శూర్పణఖ ఒప్పుకుంటుంది. వెంటనే మద్యాన్ని తీసుకుని రండి, నరమాంసం భక్షించి నికుంభిలాదేవికి తృప్తి కోసం నాట్యం చేద్దాము అని అంటుంది. ఆ మాటలు విన్న సీతమ్మ వారు ఎంతో దుఃఖిస్తుంది. నేను పూర్వజన్మలో ఏ పాపం చేశానో అని అనుకుంటుంది. మీరు నన్ను నిలువుగా చీల్చినా కొట్టి చంపినా సరే నేను రావణాసురుడిని చేరను. ఇప్పుడు నేను ఏడుస్తున్నట్టుగానే త్వరలో లంకలో ఉన్న వారందరూ కూడా ఏడుస్తారు. నాకిప్పుడు ఎవడైనా ఇంత విషం ఇచ్చేవాడు కూడా లేడు అని బాధపడుతుంది. ఆ రామచంద్రస్వామి నేను లేక బాధతో ఈ భూలోకాన్ని వీడి దేవలోకానికి వెళ్ళిపోయాడేమో అని అనుకుంటుంది. అక్కడ వస్తుంది గాయత్రి రామాయణంలోని 14వ శ్లోకం. ధన్యా దేవాస్య గంధర్వా సిద్ధాశ్చ పరమర్షేయ మమ పశ్యంతి ఏనాథం రామం రాజీవలోచనం. సుందరకాండ 26వ సర్గ 41వ శ్లోకం. దేవలోకంలో దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు రాజీవలోచనుడైన రామచంద్రస్వామిని దర్శించి ధన్యులు అవుతారు అని ఈ శ్లోకానికి ఉన్న అర్థం. ఇలా అనుకున్న తర్వాత లోకంలో సాధారణంగా ఎదురుకుండా ఉండేవాడి మీదే ప్రేమ ఉంటుంది, కనిపించని వాడి మీద ప్రేమ ఉండదు. కానీ శ్రీరాముడు కృతజ్ఞుడు కాబట్టి నన్ను మర్చిపోవడం జరగదు అని అనుకుంటుంది. రాక్షస స్త్రీలు మళ్ళీ సీతమ్మ వారిని దూషిస్తారు. అప్పుడు విభీషణుడి కూతురైన త్రిజట లేచి తనకి వచ్చిన కల గురించి చెబుతుంది. ఆ కలలో రాముడు వచ్చి సీతమ్మని తీసుకుని వెళ్ళాడు. రావణాసురుణ్ణి ఒక స్త్రీ మెడకి త్రాడు కట్టి దక్షిణ దిక్కుకి ఈడ్చుకుంటూ తీసుకుని పోయింది. ఈ సువర్ణలంక ఒక వానరుడి చేతిలో
తగలబడిపోయినట్లుగా కల వచ్చింది. కాబట్టి మనం అందరము కూడా ఈ సీతని ఆశ్రయించడం మంచిది అని త్రిజట తన స్వప్న వృత్తాంతాన్ని చెబుతుంది. త్రిజట చెప్పిన వృత్తాంతం నిజమైతే నేను మీ అందరికీ అభయాన్ని ఇస్తున్నాను అని అంటుంది సీతమ్మవారు. ఆవిడ ఇంకా దుఃఖిస్తూ తన జడతోనే ఉరివేసుకుని యమలోకానికి వెళ్ళిపోతాను అని నిశ్చయించుకుంటుంది. ఆ సమయంలో సీతమ్మవారికి కొన్ని శుభశకునాలు కనిపిస్తాయి. ఎడమ భుజం, ఎడమ కన్ను, ఎడమ తొడ అదురుతాయి. నిలబడి ఉన్న సీతమ్మవారి చీర కొంచెం కిందకి జారుతుంది. ఆ శుభలక్షణాలను గుర్తించి ఉరిపోసుకోవాలన్న ప్రయత్నాన్ని మానుకుంటుంది సీతమ్మ. లంకలో వెతుకుతున్నప్పుడు హనుమంతుల వారు ఇక్కడ సీతమ్మ వారు వచ్చిన కష్టాన్ని ఎదుర్కొని ప్రాయోపవేశం లాంటి చర్యలు తీసుకుందామా అని ఆలోచన చేసి అటువంటి ప్రయత్నాల్ని మానుకుంటారు. బ్రతికి ఉంటే ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయి అన్న భావన సుందరకాండ ప్రోత్సహిస్తుంది. ఈ గాయత్రీ రామాయణంలోని మిగిలిన శ్లోకాలని, వాటితో కూడుకుని ఉన్న రామకథని రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ.